అపర కుబేరుడు అనిల్ అంబానీకి ఈడీ గట్టి షాక్ ఇచ్చింది. 40,000 కోట్ల రూపాయల కేసులో అంబానీ సీన్ రివర్స్ అయింది. ఏకంగా 17 అంతస్తుల ఇంటికే తాళం పడే పరిస్థితి వచ్చింది. మ్యాటర్ ఏంటంటే, తన కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ పేరు మీద బ్యాంకుల్లో 1,000 కోట్లు అప్పులు చేసి వాటిని కట్టకుండా మాయం చేశారనే ఎలిగేషన్. దీనిపై నిన్న ఢిల్లీలో ఈడీ అధికారులు అంబానీకి 9 గంటల పాటు చెమటలు పట్టించారు. డబ్బులు ఎక్కడికి పోయాయంటూ క్వశ్చన్ చేశారు. ఇదంతా మాకెందుకు ముఖ్యం, మాకేంటి అవసరం, అక్కడ అంబానీ కదా అని అనుకుంటున్నారేమో. అక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఆ అప్పులన్నీ మన బ్యాంకులవే. మన సామాన్యుల సొమ్ము ఆ డబ్బుతో విదేశాల్లో జల్సాలు చేస్తున్నారనేదే ఈడీ అనుమానం. 40,185 కోట్లు ఇది అక్షరాల బ్యాంకుల దగ్గర తీసుకున్న అప్పు. ముంబైలో ఆయన ఉండే 3,700 కోట్ల ఖరీదైన బిల్డింగ్ ని ఈడీ జప్తు చేసింది. ఇప్పటి వరకు మొత్తం 15,700 కోట్ల ఆస్తులు సీజ్ అయ్యాయి. విదేశాలకు వెళ్లిపోకుండా కోర్టు కూడా పాస్పోర్ట్ మీద కన్నేసింది. అసలు నెక్స్ట్ ఏమవుతుంది? మళ్లీ విచారణ ఉంది. ఎస్ బ్యాంకు వ్యవహారంలో ఇంకెన్ని లోగుట్లు బయటపడతాయో చూడాలి. సుప్రీంకోర్టు కూడా సీరియస్ గా ఉంది కాబట్టి ఈసారి అనిల్ అంబానీకి తప్పించుకోవడం కష్టమే అనిపిస్తోంది. అందుకే చెప్పేది, ఆస్తులు 1000 కోట్లు ఉన్నా అప్పు ఎగ్గొడితే అడ్డంగా బుక్ అయిపోతాం. చట్టం ముందు అంబానీ అయినా మనమైనా ఒక్కటే కదా.